ఓం శాంతి. ఈరోజు బ్రహ్మకుమారి శాంతిదేవి మాత యొక్క అనుభవం చెప్పుకుంటున్నాం. బ్రహ్మకుమారి శాంతిదేవి మాత आप लौकिक में स्कूल टीचर थी. ఈమె లౌకికంలో స్కూల్ టీచర్గా పనిచేసేవారు. उत्तर प्रदेश की निवासी होने के नाते आपकी हिंदी और उर्दू भाषा पर अच्छी पकड़ है. उत्तर प्रदेश निवासी అయిన కారణంగా ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఉన్న కారణంగా హిందీ భాష ఉర్దూ భాష పైన మంచి గ్రిప్ ఉండేదంట ఈ మాతాజీకి. आप सुल्तानपुर जनपद की रहने वाली हैं. సుల్తాన్పూర్ అనే ఊర్లో जनपद అనేటటువంటి ప్రదేశంలో ఉండేవారు. आपका सारा परिवार अध्ययन और अध्यापन से जुड़ा है. వీళ్ళ యొక్క మొత్తం పరివారము ఎడ్యుకేషను మరియు జాబ్ వైపు ఉండే పరివారం అంట. आप जब ज्ञान में आई तब लगभग 42 वर्ष की थी. ఎప్పుడైతే ఆమె జ్ఞానంలోకి వచ్చారో అప్పుడు సుమారుగా 42 సంవత్సరాల వయసు అంట ఆమెకు, శాంతమాతాజీకి. అభి ఆప్కి ఆయు 86 సార్లు. ఇప్పుడు ఆమె ఆ వయసు 86 సంవత్సరాలు. ఈ పుస్తకం రాసేటప్పటికి వృద్ధావస్థ होने के कारण आप बिस्तर पर ही रहती. ఇప్పుడు 86 సంవత్సరాల వయసు, వృద్ధాప్యం అయిన కారణంగా ఆమె ఎక్కువగా బెడ్ పైనే ఉంటూ ఉంటారంట. మాతాజీ గాయా కర్తీ బాబా బులారే బచ్చోं వతన్ మే ఆవో. మాతాజీ ఎక్కువగా ఈ పాట పాడుతూ ఉంటారంట. బాబా పిలుస్తున్నారు, పిల్లలారా వతనంలో వచ్చేయండి అని ఈ పాట పాడుతూ ఉంటారంట. ప్రస్తుత అనుభవం शांति देवी माता की पुत्री ब्रह्म कुमारी दुर्गा बहन जो उत्तर प्रदेश के सुल्तानपुर सेवा केंद्र पर रहती अपने शब्दों में आपके सम्मुख रख रही हैं. అయితే ఈరోజు ఈ శాంతిదేవి మాత యొక్క అనుభవము వాళ్ళ అమ్మాయి బ్రహ్మకుమారి దుర్గా బెహన్ సుల్తాన్పూర్, ఉత్తరప్రదేశ్లో ఉన్న సుల్తాన్పూర్ సెంటర్లో ఉంటున్నారు ఇన్ఛార్జ్గా. ఆమె తన మాటలలో మన ఎదురుగా शांति देवी माता యొక్క అనుభవం చెప్తూ ఉన్నారు. माताजी ने आर्य समाज के सिद्धांतों को मानने वाली होने के कारण उतनी भक्ति नहीं की, परंतु उनका साहित्य की तरफ अच्छा झुकाव है. మాతాజీ ఆర్య సమాజ సిద్ధాంతాలని ఒప్పుకునే కారణంగా అంత భక్తి చేయలేదు లౌకికంలో, కానీ పుస్తకాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, ఏవైనా ఎక్కువ చదువుతూ ఉండేవారు. వే హమే సత్యార్థ ప్రకాష్ పడ్కర్ సునాతి థీ. సత్యార్థ ప్రకాష్ అని ఒక పుస్తకము, అది ఎక్కువగా మాకు చదివి వినిపించేవారు ఆమె. బాల్యకాల్ సే గీత్ और సంగీత్ के प्रति उनकी बहुत रुचि है. చిన్నప్పటి నుండి పాటలు సంగీతం పట్ల ఆమెకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది అంట. ज्ञान में आते युगल का विरोध हुआ. सन 1963 की बात है. उन दिनों दादी शांता मनी जी लखनऊ सेवा केंद्र पर रहती थी. 1963 సంబంధించిన విషయం ఇది. ఆ రోజుల్లో శాంతమణి దాదీజీ లక్నో సెంటర్లో ఉంటూ ఉండేవారంట. శాంతమణి దాది అంటే శాంతివన్ని చూసుకునేవారు, శాంతివన్ తయారయ్యాక శాంతివన్ ఇన్ఛార్జ్. ఆమె మమ్మ వాళ్ళ పిన్ని కూతురు అనమాట శాంతమణి దాది. లక్నో సెంటర్లో ఉండేవారంట. उसमें मधुबन के जमुना प्रसाद भाई के पिताजी गुरु सहाय श्रीवास्तव जी ने दादी शांतामणि जी से ईश्वरीय ज्ञान प्राप्त किया था. उनसे हमारी माता जी ने ज्ञान प्राप्त किया. అయితే ఆ సమయంలో ఇప్పుడు ఎవరైతే మధుబన్లో జమునా ప్రసాద్ బాయ్ అని ఉన్నారో అతని పేరు జమునా ప్రసాద్ బాయ్ అని మధుబన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారి పేరు గురు సహాయ్ శ్రీవాస్తవ్జీ అనే పేరు. అతను శాంతమణి దాది నుండి ఈశ్వరీ జ్ఞానాన్ని పొందారు, జమునా ప్రసాద్ బాయ్ వాళ్ళ నాన్నగారు. అయితే వీళ్ళ మాతాజీ దుర్గాబేన్ వాళ్ళ మాతాజీ శాంతిదేవి మాతాజీకి అతను ఎవరు, జమునా ప్రసాద్ బాయ్ వాళ్ళ నాన్నగారు శాంతమణి దాది నుండి జ్ఞానం తీసుకున్నారు. శాంతమణి దాది ఏమో జమునా ప్రసాద్ బాయ్ వాళ్ళ నాన్నగారికి జ్ఞానం ఇస్తే
వాళ్ళ నాన్నగారి దగ్గర కోర్స్ తీసుకున్నారు ఈ శాంతిదేవి మాత. माताजी पहले हमारे बड़े भाई को ज्ञान में लाई और उसके बाद हम सब बच्चों को మాతాజీ మొట్టమొదట మా అన్నయ్యకు పెద్ద అన్నయ్యను జ్ఞానంలో తీసుకొచ్చారు, దాని తర్వాత పిల్లలైన మా మనందరినీ జ్ఞానంలో తీసుకొచ్చారు అంటున్నారు. पहले से ही हमारे घर में शाकाहार चलता था, लेकिन हमारे पिताजी बहुत लंबे समय तक इस ज्ञान के और माताजी के खिलाफ रहे हैं. అయితే జ్ఞానంలో రాకముందు నుండే శాకాహారి భోజనం అంట వాళ్ళ ఇంట్లోని. కానీ మా నాన్నగారు చాలా కాలం వరకు ఈ జ్ఞానం అన్న వాళ్ళ మాతాజీ పట్ల కూడా వ్యతిరేకంగా ప్రవర్తించేవారంట, విఘ్నాలు వేసేవారు. 8-9 सालों तक उनका विरोध चलता रहा. ఆమె జ్ఞానంలో వచ్చిన తర్వాత 8-9 సంవత్సరాల వరకు కూడా విరోధిస్తూ వచ్చారంట వాళ్ళ నాన్నగారు. वे पुराने विचारों के व्यक्ति थे. वे सिर्फ माताजी का नहीं बल्कि जो भी ज्ञान सुनने सेवा केंद्र पर जाते थे उन सबका विरोध करते थे. అతడు పాత ఆలోచనలు ఉండే వ్యక్తిగా ఉండేవారు, పురాతన కాలం వ్యక్తిగా. కేవలం వాళ్ళ మాతాజీనే కాదు, కానీ జ్ఞానంలో వినడానికి ఎవరు జ్ఞానం వినడానికి సెంటర్కి వెళ్తున్నారు ఆ ఊర్లోని అందరికీ కూడాను అందరినీ విరోధించేవారంట అతను. माताजी की लगन इतनी जबरदस्त थी, उनको पिताजी से बहुत गाली खानी पड़ी, बहुत मार खानी पड़ी, बहुत विरोध का सामना करना पड़ा, परंतु फिर भी अच्छा लड़ोल रही. అయితే మా మాతాజీలో తపన ఎంత జబర్దస్త్గా ఉండేది అంటే మా నాన్నగారి దగ్గర నుండి చాలా తిట్లు తినవలసి వచ్చేది, చాలా దెబ్బలు తినేవారు, చాలా విరోధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. అయినప్పటికి కూడా ఆమె జ్ఞాన మార్గంలో అచ్చల్ అడవులుగా నిలబడి చూపించారు. అంత తపన ఉండేది ఆమెకి జ్ఞానంలో. बाबा के प्रति उनका निश्चय अटूट था. छोटी बहन का ट्रांस में जाने का पाठ होने के कारण बाबा से संदेश मिलते थे कि ऐसी विकट परिस्थितियों में क्या करना है, कैसे करना है. బాబా అంటే ఆమెకు అంత నిశ్చయము, తెగని నిశ్చయం ఉండేదంట. అయితే వాళ్ళ ఇంట్లో పిల్లలందరిలోని వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో దుర్గాబేన్ వాళ్ళ చెల్లి శాంతిదేవి మాతకు చిన్న కూతురు, దుర్గాబేన్ కన్నా చిన్న అమ్మాయి. ఆమె ట్రాన్స్లోకి వెళ్ళేవారంట వాళ్ళ ఇంట్లోని. ట్రాన్స్లోకి వెళ్ళే కారణంగా బాబా నుండి సందేశాలు దొరికేవంట. ఏదైనా కష్ట పరిస్థితి వస్తే ఇంట్లోని ఆ సమయంలో ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అని బాబా మెసేజ్లు పంపించేవారంట వాళ్ళ చెల్లి ద్వారా. पिताजी ने यहाँ तक माताजी की परीक्षा ली कि घर के पास या किसी सेंटर के पास नौकरी करती होती तो उनकी दूर के गांवों में बदली करा देते थे, लेकिन माताजी अपनी धारणों में बहुत पक्की रही. మా నాన్నగారు ఎంత మా అమ్మగారికి పరీక్షలు పెట్టేవారు అంటే ఆమె ఇంటి దగ్గర లేదా ఏదైనా సెంటర్ దగ్గర ఆమెకు జాబ్ దొరికిందనుకోండి, ఆమె గవర్నమెంట్ టీచర్గా ఉండేవారు కదా, ఆమె ఎక్కడెక్కడ వెళ్ళేవారు అక్కడ సెంటర్ దగ్గరలోని ఇల్లు తీసుకుని జాబ్ చేసేవారు. అంటే సెంటర్ ఉండే జాగాలో సెంటర్ దగ్గరలో ఆమె జాబ్ దొరికిందనుకోండి, ఇంకా అతను వెళ్ళి ఆ ఊరు మార్పించేసేవారంట, ట్రాన్స్ఫర్ పెద్దవాళ్ళతో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయించేసేవారంట ఆమెని, సెంటర్ దగ్గర వెళ్ళిపోతున్నారు అని. కానీ మాతాజీ మాత్రం ధారణలో పక్కాగానే నిలబడ్డారు. उन्होंने ज्ञान को कभी छोड़ा नहीं, ఎప్పుడు జ్ఞానాన్ని విడిచిపెట్టలేదు ఆమె. పితాజీ जितने विघ्न डालते रहे उनकी लगन उतनी ही बढ़ती रही. మా నాన్నగారు ఎన్ని విఘ్నాలు వేసేవారో అంత తపన ఆమెకు పెరిగిపోతూ వచ్చింది అని చెప్తున్నారు. आखिर माताजी नौकरी छोड़ सेंटर पर रहने लगी. आखिर माताजी उद्योगం వదిలేసి సెంటర్లో ఉండడం మొదలుపెట్టారు. कुछ सालों के बाद उन्होंने निश्चय किया कि नौकरी छोड़ पूरी तरह ईश्वरीय सेवा में जीवन लगा दे. కొన్ని సంవత్సరాలు అయ్యాక ఆమె నిశ్చయించుకున్నారంట, ఉద్యోగం వదిలేసి నేను పూర్తిగా ईश्वरीय सेवल जीविताన్ని उपयोगिस्तानु అని. उन्होंने नौकरी छोड़ दी और सेंटर पर रहना शुरू किया. बीच बीच में घर पर जाती रही क्योंकि बच्चे छोटे थे और वे ज्ञान में भी चलते
ఉండితే ఆమె ఉద్యోగం వదిలేసి సెంటర్లోనే ఉండడం మొదలుపెట్టారంట. మధ్య మధ్యలో ఇంటికి కూడా వెళ్ళి చూసుకునేవారంట. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు, తర్వాత అందరూ జ్ఞానాల నడుస్తున్నారు పిల్లలందరూ. उस समय तो गाँव में उतनी सुविधाएं नहीं थी. ఆమె అందుకే మధ్య మధ్యలో పిల్లల్ని చూసుకోవటానికి కూడా వెళ్తూ ఉండేవారంట. ఆ రోజుల్లో పల్లెలో అంత फैसिलिटीज लेव, ना बिजली थी ना पानी का नल. फिर भी माताजी रात 2 बजे उठकर योग में बैठती थी. కరెంటు ఉండేది కాదు, నీళ్ళ కొలైలు ఉండేవి కాదు, ఎక్కడి నుండో మోసుకొని రావాలి నీళ్ళు. ఇన్ని పనులు ఉన్నప్పటికి కూడా ఉద్యోగం కూడా చేసుకునేవారు ఆమె. అయినప్పటికి కూడా 2 గంటలకు రాత్రి తప్పనిసరిగా లేచి యోగంలో కూర్చునేవారంట వాళ్ళ అమ్మగారు. खासकर बच्चों को ज्ञान में लाने में और उनको शिक्षित करने में उन्होंने बहुत मेहनत की. ప్రత్యేకంగా పిల్లల్ని జ్ఞానంలో తేవటానికి, తర్వాత వాళ్ళ చదువులు బాగా నడవడానికి ఆమె చాలా శ్రమ పడ్డారంట. పిల్లల చదువుల కోసం వాళ్ళని జ్ఞానంలో నడిపించడం కోసం. प्रश्न, माताजी ने किस तरह की ईश्वरीय सेवा की? माताजी ఏ రకమైన ఈశ్వరీయ సేవ చేశారు అని అడుగుతున్నారు. माताजी ने जहाँ जहाँ नौकरी की वहाँ वहाँ लोगों को ज्ञान देती रही और लोगों को तैयार करती रही. మాతాజీకి ఎక్కడెక్కడ ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేదో అక్కడక్కడ ఆ ఊర్లో వెళ్ళి అక్కడ ఒక గ్రూప్ తయారు చేసేసి జ్ఞానం ఇచ్చి కొంతమంది బీకేల్ని తయారు చేసేసేవారంట బాబా పిల్లల్ని. जब वहाँ सत्संग शुरू होता था तो और पिताजी को पता पड़ता था कि वहाँ भी लोग तैयार हो गए, तो वहाँ से उनका तबादला करवा देते थे. అక్కడ ఒక సత్సంగం మొదలైపోయేదంట. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ ఊర్లో ట్రాన్స్ఫర్ అయితే ఆ ఊర్లో. వాళ్ళ నాన్నగారికి తెలిసి అక్కడ కూడా తయారైపోయారు జనాలు బాబా జ్ఞానం వినేవాళ్ళు అనేటప్పటికీ ఆయన ఏం చేసేవారంట, ఈ విషయం తెలిసాక ట్రాన్స్ఫర్ చేయించేసేవారంట ఆమెను అక్కడి నుండి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలా తయారు చేసుకుంటుంది ఈమె అని. इस प्रकार उन्होंने 4-5 गाँव में सत्संग गठन किया और कई आत्माओं को जगाया. ఇలా 4-5 గ్రామాల్లో జ్ఞానంలో వచ్చాక 4-5 గ్రామాల్లో సత్సంగాన్ని ఏర్పరిచారు. ఆమె ఓపెన్ చేశారు, కొత్త వాళ్ళని తయారు చేశారు. ఎంతోమంది ఆత్మల్ని మేల్కొల్పారు ఆమె. ఆమె జాబ్ ఎక్కడెక్కడ మారుతూ ఉందో అక్కడక్కడ ఎంతోమంది ఆత్మల్ని తయారు చేశారంట. उन्होंने उसमें जो बीज डाला था अभी वहाँ वृक्ष निकले, సెంటర్ కులే. ఆమె ఏదైతే బీజం వేశారో ఆ రోజుల్లో గ్రామాలలో అక్కడేమో ఇప్పుడు వృక్షం తయారైపోయింది, సెంటర్లు తెరవబడ్డాయి. మాతాజీ में विशेषकर ज्ञान योग की बहुत लगन थी. మాతాజీలో విశేషంగా జ్ఞాన యోగాల పట్ల చాలా తపన ఉండేది. परिस्थितियों का सामना करना, सितम सहन करना, विघ्न आने पर अपने पद से विचलित नहीं होना, ये उनकी विशेषताएं हैं. జ్ఞానం యొక్క తపన ఎంత ఉండేదంటే పరిస్థితుల్ని ఎదుర్కోవటము, సహించటము, పరిస్థితుల్ని విఘ్నాలు వచ్చినా కూడా తన మార్గం నుండి తను చలించకుండా ఉండడము, ఇవి ఆమెలో విశేషతలు ఉండేవి. उनको गीत गाने का इतना शौक है कि अब बीमार होते हुए भी बाबा के गीत गुनगुनाती रहती. ఆమెకు పాటలు పాడే ఇంట్రెస్ట్ కూడా ఎంత ఉండేదంటే ఇప్పుడు కూడా ఆమె 86 ఏళ్ల వయసు, అనారోగ్యంతో ఉంటారు, అయినా బాబా పాటలు అలా పాడుతూ ఉంటారంట. उनका अति प्रिय गीत जिसको वे अक्सर गाती रहती ये है, बाबा बुला रहे हैं बच्चों वतन में आओ, अब हमको ना बुलाओ तुम मेरे पास आओ. गीत गा गा कर इन्होंने ईश्वरी सेवा की. ఆమెకి ఎక్కువ ఇష్టమైన పాట, ఎక్కువగా ఆమె పాడేవారు ఏంటంటే, బాబా పిలుస్తున్నారు పిల్లలారా వతనంలో వచ్చేయండి, ఇప్పుడు నన్ను పిలవకండి, మీరే నా దగ్గరికి రండి అని ఒక పాట ఉంది మన పాటల్లో. ఆ పాట పాడుతూ పాడుతూ ఇంకా పాటలు పాడడం అంటే ఇంట్రెస్ట్ ఆమెకి. పాటలు పాడుతూ పాడుతూనే ఈశ్వరీయ సేవ చేశారు ఆమె. गीत गाकर उन्होंने लोगों के मन में परमात्मा के प्रति प्यार जगाया, आध्यात्मिक जीवन के प्रति जागृति लाई. పాటలు పాడుతూ ఆమె ఎంతోమంది మనసులో పరమాత్మ పట్ల ప్రేమను మేల్కొల్పారు, ఆధ్యాత్మిక జీవితం పట్ల जागृति కలిగించారు. प्रश्न, क्या आपकी माताजी ने रिश्तेदारों को ईश्वरीय ज्ञान नहीं दिया? మీ మాతాజీ మీ సంబంధికులకు ఈశ్వరీయ జ్ఞానం ఇవ్వలేదా అని అడుగుతున్నారు. दिया तो सही, लेकिन माताजी का त्याग, वैराग्य और सादगी देखकर वे समझने लगे कि ऐसा जीवन जीना हमारे लिए संभव नहीं है.
ఆమె జ్ఞానం ఇచ్చారు సంబంధికులకు. కానీ మాతాజీలో ఉన్న త్యాగము, వైరాగ్యము, ఆమెలో ఉన్న సింపుల్సిటీ చూసి సంబంధికులు అనుకునేవారంట, ఇలాంటి జీవితం మనం జీవించడం సంభవం కాదు అని. उनको ज्ञान अच्छा लगता था, धारणे की बात पर वे डरते थे और समझते थे कि इतना कठोर जीवन बिताना हमारे से नहीं होगा. వాళ్ళందరికీ జ్ఞానం చెప్తూ ఉంటే చాలా ఇష్టపడేది, కానీ ధారణ యొక్క విషయంలో భయపడేవారు. ధారణ యొక్క విషయంలో భయపడేవారు. వాళ్ళు అనుకునేవారంట, ఇంత కఠోర జీవితం గడపడం ఈమెలాగా మన వలన కాదు అని అనుకునేవారు, వెనకైపోయేవారు ధారణ విషయంలో. हमारी मौसी के ससुराल में अभी काफ़ी लोग ज्ञान में हैं. అయితే మా పిన్ని గారు వాళ్ళ అత్తవారి ఇంటి నుండి చాలామంది ఇప్పుడు జ్ఞానంలో నడుస్తున్నారు. అప్పట్లో వినలేదు, కానీ ఇప్పుడైతే వాళ్ళ పిన్ని అంటే శాంతిదేవి మాత వాళ్ళ చెల్లి వాళ్ళ అత్తగారి ఇంటి నుండి చాలామంది జ్ఞానంలో నడుస్తున్నారు. हमारे पूरे परिवार को माताजी ने ज्ञान में चलाया. खासकर हम बच्चों को ज्ञान में, योग में, ईश्वरीय सेवा में तथा धारणाओं में आगे बढ़ाने में, उमंग उत्साह भरने में उनका बहुत बड़ा योगदान रहा. మా పూర్తి పరివారాన్ని ఆమె జ్ఞానంలో నడిపించారు. ప్రత్యేకంగా పిల్లలైన మమ్మల్ని అందరినీ జ్ఞానంలో, యోగంలో, ఈశ్వరీయ సేవలో, ధారణలలో ముందుకు తీసుకెళ్లారు. ఆమె ఉల్లాస ఉత్సాహాలను నింపడంలో చాలా సహయోగం ఉండేది ఆమెది. మా పురుషార్థంలో ఉల్లాస ఉత్సాహాలు నింపటంలో అని చెప్తున్నారు. उन्होंने हम 2 बहनों और 2 भाइयों को यज्ञ में समर्पित कराए. ఇద్దరు అమ్మాయిల్ని, ఇద్దరు అబ్బాయిల్ని యజ్ఞంలో సమర్పితం చేశారంట ఆమె. पिताजी ने उनकी इतनी परीक्षा ली, इतने कष्ट दिए, फिर भी वे हारी नहीं, झुकी नहीं, ఈశ్వరీ పత్ చూడా नहीं. మా నాన్నగారు ఎంత పరీక్ష పెట్టారు, ఎంత కష్టపెట్టారంటే మా అమ్మగారిని, అయినా కూడా ఆమె ఓడిపోలేదు, వంగలేదు, ఈశ్వరీయ మార్గాన్ని విడిచిపెట్టలేదు అని చెప్తున్నారు. अंत में पिताजी को ही एक दिन हारना पड़ा. ఆఖరికి ఒక రోజుకి మా నాన్నగారే ఓడిపోవాల్సి వచ్చింది అని చెప్తున్నారు. माताजी ने सदा शिव शक्ति बनकर सब विघ्नों का सामना किया और हम सब बच्चों को प्रोत्साहन दिया. మా మాతాజీ సదా శివశక్తిగా ఉంటూ విఘ్నాలన్నింటినీ ఎదుర్కొన్నారు మరియు పిల్లలైన మాకు చాలా ప్రోత్సహించారు జ్ఞాన మార్గంలో నడవడానికి. आप समझ सकते कि आज से 43 वर्ष पहले एक छोटे से गांव में एक महिला का ज्ञान में चलना, पति की तरह तरह की यात्राओं को सहन करते हुए अध्यापन भी करना, निर्भय होकर खुद आध्यात्मिक मार्ग पर चलना और बच्चों को भी चलाना, ये कितना कठिन कार्य था. మీరు ఆలోచించండి ఒకసారి, ఈ రోజు నుండి 43-45 సంవత్సరాల క్రితం విషయం. ఒక చిన్న విలేజ్లో ఒక మహిళ జ్ఞానంలో నడవడం ఇంట్లో నుండి, అందులో కూడా పతి వైపు నుండి రకరకాల యాతన సహించటము, ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ ఉండడం, ఇంకోవైపు నిర్భయంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవడం, ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా, తర్వాత పిల్లల్ని కూడా ఈ మార్గంలో నడిపించడము జ్ఞాన మార్గంలో. ఇది ఎంత కఠిన కార్యం అయి ఉంటుంది ఒక చిన్న విలేజ్లో 43 ఏళ్ల క్రితం. అంటే ఆచార సంప్రదాయాలు ఎన్నో ఉన్న ఆ రోజుల్లోని ఊరంతా చాలా ఇది చేస్తారు కదా, అసలు ఎంత కష్టమైన పని అలా నడవడం. ఆమె इतनी निर्भयता उनमें आना, ये उनका अपना संकल्प बल और परमात्मा बल ही था. ఇంత నిర్భయత ఆమెలో రావడము అది ఆమె సంకల్ప బలము మరియు పరమాత్మ బలమే. एक बार गांव में प्रदर्शनी लगाई गई. गांव वाले आकर डराने धमकाने लगे कि आप इन सब चित्रों को हटाओ, नहीं तो हम इनको फाड़ कर फेंकेंगे. फिर माताजी ने उनको अनेक गीतों द्वारा और कथा द्वारा ज्ञान सुनाया. तो वे कहने लगे कि भले ही आप प्रदर्शनी करो. ఒకసారి గ్రామంలో ప్రదర్శన పెట్టారంట. అయితే ఆ గ్రామస్తులందరూ వచ్చి భయపించడం, ధమకాయించడం మొదలు పెట్టారంట. ఏమని, మేము ఈ చిత్రాలన్నీ తీసేయండి ఇక్కడ, లేకపోతే వీటిని చింపేసి పడేస్తాము అన్నారంట.
అయినా వాళ్ళ మాతాజీ భయపడలేదు. ఆమె ఏం చేశారంట, జ్ఞానం చెప్పడం మానేసి చిత్రాల మీద పాటలు పాడి, కథలు చెప్పి జ్ఞానం వినిపించారంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, సరే అయితే మీ ప్రదర్శన పెట్టుకోండి పర్వాలేదని ఒప్పుకున్నారంట, విరోధం చూపించే వాళ్ళు కూడా. ఇస్ ప్రకార్ ఉన్కి సేవ ఘర్ సే బాహర్ జ్యాదాతర్ గీతం ద్వారా హీ హోతీ థీ. ఈ రకంగా ఆమె చేసే సేవ ఇంటి నుండి బయట పల్లెల్లో వెళ్ళి ఇక్కడ చేసిన సేవ పాటల ద్వారానే ఎక్కువగా ఆమె సేవ జరిగేది అని చెప్తున్నారు, పాటలు పాడుతూ. హమారా గాం వహా హై జహా అయోధ్య నగరి హై. అయితే మా ఊరు అయోధ్య నగరానికి దగ్గరగా ఉంది. అయోధ్య నగరితో రామ్ భక్తుంకా గఢ్ హై. సుల్తాన్పూర్ కదా వీళ్ళూరు, అది అయోధ్య నగరానికి దగ్గర ఉందంట. అయోధ్య నగరం అంటే మీకు తెలుసు, రామ భక్తులు ఉండే ప్రదేశం. वहाँ राम नाम के सिवाय अन्य किसी देवता का नाम सुनना भी लोग चाहते नहीं. అక్కడ రామనామం తప్ప వేరే నామం వినడానికి కూడా ఇష్టపడరు అక్కడ ఉండే ప్రజలు. उस समय ब्रह्मा कुमारियों की वहाँ के लोग क्रिश्चियन मिशन की समझते थे. ఆ రోజుల్లో అయితే బ్రహ్మకుమారిలు వెళ్ళి అయోధ్యలో సేవ చేస్తూ ఉంటే ఇదేదో క్రిస్టియన్ మిషన్ అని అనుకునేవారంట వాళ్ళు. ऐसे स्थान पर सेवा करना तो दूर ही रह गया, ब्रह्मा कुमारी बनकर रहना ही मुश्किल था. అలాంటి స్థానంలో సేవ చేయడం వదిలేయండి, కానీ బ్రహ్మకుమారిగా తయారై ఉండను సేవ చేయడం అతి కష్టం. అంతేకాకుండా బ్రహ్మకుమారి జీవితం, సరెండర్ అయిపోయే జీవితం గడపడం కష్టతరమైనది. అక్కడ ప్రశ్న, అటువంటిది కూడా ఆమె సమర్పణ సేవ చేశారు. आपके पिताजी क्यों विरोध करते थे. అయితే మీ నాన్నగారు ఎందుకు విరోధం చూపించేవారు అని అడుగుతున్నారు. ज्ञान में आते ही माताजी ने अन्न दोष से बचने के लिए दूसरों के घर में खाना पीना बंद कर दिया, शादियों में जाना छोड़ दिया, लौकिक नाते रिश्तेदारी में भी आना जाना कम कर दिया. इसलिए उन्होंने समझा कि इस ज्ञान के कारण ही ऐसा कर रहे, इसलिए इसका सेंटर जाना ही बंद करा दे. జ్ఞానంలో రాగానే మాతాజీ అన్నదోషం నుండి రక్షింపబడటం కోసము వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే తినడం తాగడం ఆపేస్తారంట, బయట తినడం మానేస్తారు, పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేస్తారనమాట. తర్వాత లౌకిక సంబంధికుల దగ్గరికి ఎక్కువ రాకపోకలు తక్కువ చేసేసుకున్నారంట, ఎందుకంటే భోజన నియమం పాటించడం కోసం తగ్గించేసుకున్నారు లౌకికలను వెళ్ళడం అనేది. అందుకే వాళ్ళు అనుకున్నారంట, వాళ్ళ పతి అనుకున్నారంట, ఈమె ఈ జ్ఞానంలో వెళ్తున్న కారణంగా, సెంటర్కి వెళ్తున్న కారణంగానే ఇలా నడుస్తుంది, అందుకే సెంటర్కి వెళ్ళడం బంద్ చేయించాలి ఈమె చేత అనుకునేవారంట వాళ్ళ పతి. जब कहना नहीं माना तो गाली देना, अपमान करना, मारना पीटना भी करते थे. మాటలతో చెప్తే ఆమె సెంటర్కి వెళ్ళడం ఆపేవారు కాదు. అప్పుడు ఏం చేసేవారు, తిట్టడము, అవమానపరచడము, కొట్టడము కూడా చేసేవారంట వాళ్ళ అమ్మగారికి. इसके साथ साथ माताजी 4 बच्चों को, 2 बच्चियों को भी सेंटर पर ले जाती थी. ఆమె వెళ్ళడమే కాకుండా నలుగురు అబ్బాయిల్ని, 2 అమ్మాయిల్ని కూడా సెంటర్కి పట్టుకొని వెళ్ళిపోయేవారంటే ఆమె. इसलिए उन्होंने समझा कि ये खुद भी जा रहे और बच्चों और संबंधियों को भी बिगाड़ रहे. అందుకే వాళ్ళ నాన్నగారు కోపం వచ్చేదంట, ఈవిడ వెళ్ళిపోతుంది, ఈ మొక్కదయ వెళ్లకుండా పిల్లల్ని పాడు చేసేస్తుంది, సంబంధికుల్ని పాడు చేసేస్తుంది అక్కడికి పట్టుకెళ్ళి అని కోపం ఉండేదంట అతనికి. సబ్కి జడ్ యహీ హే, ఇస్లియే ఇస్కో ఠీక్ కర్నే సే సబ్ ఠీక్ హో జాయేంగే. పిల్లలు అటు వెళ్తున్నారు, సంబంధికులు కొంతమంది వింటున్నారని చెప్పే జ్ఞానము అంటే అందరికీ కూడా మూలం ఈవిడే, అందుకు ఈవిడిని నేను బంధించి కరెక్ట్ చేస్తే అందరూ సరి అయిపోతారు అని అనుకునేవాడు అతను. పితాజీ శరీర్ छोड़ने से 20 साल पहले ज्ञान में आए. కానీ ఇలా విఘ్నాలు వేస్తూ వేస్తూ వాళ్ళ నాన్నగారు శరీరం వదలడానికి 20 సంవత్సరాల ముందు జ్ఞానంలోకి వచ్చేసారంట ఆయన కూడా. आने के बाद उनको अनुभव हुआ कि उन्होंने कितना पाप किया. జ్ఞానంలోకి వచ్చాక అనుభవం అయిందంట, నేను విఘ్నాలు వేసి ఎంత పాపం చేశాను అని. पत्नी और बच्चों को कितना दुख दिया. उन्होंने बहुत पश्चाताप किया. सन 1991 में उन्होंने शरीर छोड़ा. నేను తెలుసుకోక నా పత్నికి, పిల్లలకు ఎంత దుఃఖం ఇచ్చాను జ్ఞానంలో నడుస్తున్నారని అని చాలా పశ్చాత్తాపడ్డారంట జ్ఞానంలోకి వచ్చాక. తర్వాత ఆయన 1991లో శరీరం విడిచిపెట్టేశారు. माताजी के अलौकिक जीवन से अन्य माताओं को, गृहिणियों को क्या प्रेरणा मिलती है. మీ మాతాజీ యొక్క అలౌకిక జీవితం ద్వారా
ఇతర మాతలకు గృహిణిగా ఉన్నవారికి ఏం ప్రేరణ దొరుకుతుందో ఆమె అనుభవాల ద్వారా అని అడుగుతున్నారు. ఉత్తర్, आध्यात्मिक मार्ग पर कितने भी विघ्न आए, परीक्षाएं आई, चोटें भी लगी, लेकिन बाबा पर, ज्ञान पर उन्हें संशय नहीं आया, कभी भी हिम्मत नहीं आ रही. ఆధ్యాత్మిక మార్గంలో నడవడంలో ఎన్ని విఘ్నాలు వచ్చాయి, పరీక్షలు వచ్చాయి, దెబ్బలు తగిలాయి, అయినా కూడా బాబా పైన కానీ జ్ఞానం పైన కానీ ఆమెకు సంశయమే రాలేదు. ఎప్పుడు కూడా ఆమె సాహసం నుండి ఓడిపోలేదు. సदैव हम बच्चों का उत्साह बढ़ाते ही रहे, सदा మా ఉత్సాహాన్ని పెంచుతూనే ఉండేవారు ఆమె. उनको अनेक साक्षात्कार हुए, సాక్షాత్కారం में బాబా उनको బేలాते थे. అంతేకాదు ఆమెకు చాలా సాక్షాత్కారాలు కూడా జరిగాయి. సాక్షాత్కారాల్లో ఆమెను బాబా సంతోషంలో ముంచేవారు సాక్షాత్కారాలు చూపిస్తూ. ఇంట్లో అన్ని ఇబ్బందులు పడుతున్నా అది తెలిసేది కాదు ఆమెకు. దానివలన एक बार वे उदास होकर घर के बाहर आंगन में बैठी थी. उस दिन गुरुवार था, उनको सेंटर पर जाना था. ఒక రోజు ఉదాసీనంగా ఇంటి బయట కూర్చున్నారంట ఆమె. ఆ రోజు గురువారం అంట. సెంటర్లో వెళ్ళాలి అనుకున్నారంట ఆమె. बरसात हुई थी, रास्ते में पानी भरा था, उनका जाना मुश्किल हो रहा था. కానీ ఆ రోజు వర్షం పడిపోయిందంట. మార్గం మధ్యలోని నీళ్ళు నిండిపోయాయంట. ఆమె ఇప్పుడు సెంటర్కి వెళ్ళాలంటే కష్టము. అందుకు ఉదాసీనంగా కూర్చున్నారంట. ఏంటి ఇలా అయిపోయింది, నేను సెంటర్కి వెళ్ళలేను కదా అని ఆలోచిస్తూ కూర్చున్నారంట. సెంటర్ గావ్ సే లగ్భగ్ 8-10 కిలోమీటర్ దూర్ తా. సెంటర్కి వెళ్ళాలంటే వాళ్ళ ఊరు నుండి 8-10 కిలోమీటర్ల దూరంలో ఉండేదంట. బీచ్ మీ ఏక్ చోటి నది పార్ కర్ని పడుతుంది. ఈ 8-10 కిలోమీటర్లు వెళ్ళాలి సెంటర్కి వెళ్ళాలంటే, మధ్యలో ఒక నది దాటి వెళ్ళాల్సి వచ్చేదంట. उस समय वहाँ कोई पुल या नाव नहीं थी. माताजी बाबा को याद करती रही और कहती रही कि बाबा मुझे सेंटर पर जाना है, क्या करूँ, बरसात के कारण जाना मुश्किल है. మధ్యలో ఒక నది దాటి వెళ్ళాల్సి వచ్చేది. ఆ నదికి బ్రిడ్జ్ ఏమీ లేదంట. నది పైన నదిని దాటి నదిలో దిగి దాటుతూ వెళ్ళాలన్నమాట. అయితే మాతాజీ బాబాను జ్ఞాపకం చేస్తూ కూర్చున్నారంట. మనసులో చెప్తున్నారంట, బాబా నేను సెంటర్కి వెళ్ళాలి అనుకున్నాను, ఏం చెయ్యాలి, వర్షం పడుతున్న కారణంగా నేను వెళ్ళడం కష్టము ఇప్పుడు సెంటర్కి అని ఆలోచిస్తున్నారంట. योग में उनका अनुभव हुआ कि बाबा उनसे कह रहा है, बच्चे तुम क्यों उदास हो बैठी हो, क्या तुमको बाबा पर विश्वास नहीं है, चिंता मत करो, बाबा तुमको सेंटर पहुंच जाएगा. ఇలా ఆమె అనుకుంటూ ఉంటే మనసులో యోగంలో కూర్చొని యోగంలో అనుభవం అయిందంట. బాబా ఆమెకు చెప్తున్నట్టు ఏమని, బచ్చి నువ్వు ఎందుకు ఉదాసీనంగా కూర్చున్నావు, నీకు బాబా మీద విశ్వాసం లేదా, చింత చేయకు, బాబా నిన్ను సెంటర్కి చేర్పిస్తారు అని బాబా చెప్తున్నట్టు అనిపించిందంట. उतने में 10-12 साल का एक बालक आया और माताजी से पूछने लगा, माताजी क्यों उदास हो, क्या आपको रेवना जाना है. అంతలోపలే బాబా ఇలా చెప్తున్నట్టు అనిపించింది ఆమెకు. అప్పుడు వెంటనే ఒక అబ్బాయి వచ్చాడంట ఎదురుగా. 10-12 సంవత్సరాలు ఉంటాయంట అబ్బాయికి. ఆ అబ్బాయి అన్నాడంట, మాతాజీ ఏంటి ఆలోచిస్తున్నారు, ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు మీరు, మీరు రేవణ అంటే ఎక్కడైతే సెంటర్కి వెళ్ళాలా ఊరు పేరు రేవణ, రేవణ వెళ్ళాలా అని అడిగారంట. మాతాజీని కహా, మాతాజీ చెప్పారంట, అవును నేను ఆ ఊరు వెళ్ళాలి అని చెప్పారంట. वो बोला चलो आपको छोड़ कर आता हूँ. उसने माताजी को साइकिल पर बिठाकर सेंटर पर पहुंचाए. ఆ అబ్బాయి అన్నాడంట, పదండి అయితే మిమ్మల్ని నేను వదిలేసి వస్తాను ఆ ఊర్లో అని ఆ అబ్బాయి సైకిల్ పైన ఎక్కించి కూర్చోపెట్టుకుని ఆ మాతాజీని సెంటర్కి దించాడంట. ऐसे ही अनेक घटनाएं हुई हैं माताजी की जीवन में, जिनमें उनको बाबा से बहुत सहायता मिली. ఇది ఒక సంఘటన. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయంట మాతాజీ జీవితంలో. బాబా చాలా సహాయం ఇచ్చారు అనే సంఘటనలు చాలా ఉన్నాయి. माताजी का जीवन अन्य माताओं को भी सहन शक्ति, सामना करने की शक्ति धारण करने की, ईश्वरीय मार्ग पर अचल अड़ोल रहने की प्रेरणा देता है. మాతాజీ యొక్క జీవితము ఇతర మాతలకు కూడా సహన శక్తి,
ఎదుర్కొనే శక్తి ధారణ చేసుకోవాలి అని, అలాగే ఈశ్వరీయ మార్గంలో అచంచలంగా స్థిరంగా ఉండాలి అనే ప్రేరణ ఇస్తుంది ఆమె అనుభవము అని చెప్తున్నారు వాళ్ళ అమ్మాయి దుర్గాబాయిని. మాతాజీకి క్యా క్యా విశేషత హై? మాతాజీలో ఏమేం విశేషతలు ఉన్నాయి అని అడుగుతున్నారు ప్రశ్న. ఉత్తర్, మాతాజీ మే సమర్పణ భావ బహుతే, సమర్పణ భావం చాలా ఉండేది ఆమెలో. वो खाना खाएं या ना खाएं लेकिन पहले यज्ञ में देना जरूरी. ఎంత సమర్పణ భావం ఆమెలో ఉండేది అంటే ఆమెకు తినడానికి ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా బాబా యజ్ఞంలో ముందు తప్పకుండా ఇచ్చేయాలి, ఏది ఇవ్వాలనుకున్నారో అది. అంత సమర్పణ భావం ఉండేదంట. गांव में तो पैसे होते नहीं हैं, गेहूं చావల్ అది అన్ని ही होते हैं. పల్లెల్లో ఏంటంటే డబ్బులు ఎక్కువ చేతిలో ఉండవు, గోధుమలు బియ్యము ఇలాంటి దినుసులు ఎక్కువగా ఉంటాయి, స్టాక్ అన్నమాట. हमारा साधारण परिवार था, फिर भी माताजी तनख्वाह से घर से कुछ न कुछ जरूर यज्ञ में सेवा करती थी. यह नियम उसका पक्का था. మాదైతే ఒక సాధారణ కుటుంబము, డబ్బున్న కుటుంబం ఏం కాదు. అయినా కూడా మాతాజీ ఆమె తెచ్చిన జీతంలో నుండి, అలాగే ఇంట్లోని కూడా ఏదో ఒక వస్తువులు జీతంలో నుండి కొంత ధనము తీసి తప్పకుండా యజ్ఞ సేవలో ఇచ్చేవారు. ఈ నియమం పక్కాగా ఉండేది. ఈ నియమం ఉస్కా పక్కాత, ఈ నియమం పక్కాగా ఉండేది. తినడానికి ఉన్నా లేకపోయినా, ఆమెకు సరిపోయినా చాలపోయినా బాబా సెంటర్కి ఇవ్వాల్సిందని పక్కా నియమం ఉండేది. माताजी एक कर्मठ सेवादारी थी. वे घर के सारे कामकाज स्वयं करती थी. మాతాజీ ఒక మంచి హార్డ్ వర్కర్గా, అటువంటి సేవాదారిగా ఉండేవారు. ఇంట్లో కూడా సెంటర్లో అలాంటి సేవ చేసేవారు, ఇంట్లో కూడా మొత్తం పనులన్నీ ఆమె చేసుకునేవారంట. सबके लिए खाना बनाती थी, बच्चों को तैयार करती थी, घर में बच्चों को बिठा कर भी ज्ञान योग कराती थी, स्कूल जाती थी, छुट्टियों में खेत में जाकर खेती का काम भी करती थी. इसके अलावा गांव में जाकर चित्र प्रदर्शनियाँ भी समझाती थी. ఆమె ఎంత మంచి సేవాదారేంటి, ఇంట్లో పనులన్నీ ఆమె చేసుకునేవారంట. ఆమె చెప్తాను, పని వాళ్ళు అలాగా పూర్వం ఉండేవారు కాదు కదా, ఇంట్లో పనులన్నీ చేసుకునేవారు. అంటే అందరి కోసం వంట తయారు చేసేవారు, భోజనము, అలాగే పిల్లల్ని తయారు చేయడము, ఇంట్లోని పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళకి జ్ఞాన యోగాలు వినిపించి జ్ఞాన యోగాలు చేయించడము. అలాగే స్కూల్కి వెళ్ళడం, జాబ్ కదా ఆవిడది, స్కూల్కి వెళ్ళి జాబ్ కూడా చేసుకోవడం. ఆ స్కూల్కి ఏమైనా సెలవులు వస్తే ఆ రోజుల్లో పొలంలోకి వెళ్ళి పొలం పనులు కూడా చేసేవారంట ఆమె సెలవు వచ్చేటప్పుడు. ఇవే కాకుండా మళ్ళీ మధ్య మధ్యలో గ్రామాల్లో వెళ్ళి చిత్ర ప్రదర్శనలు జరుగుతుంటే అక్కడ వెళ్ళి చిత్రాల మీద ఎక్స్ప్లెయిన్ చేసే సేవ కూడా చేసేవారు ఏమి అని చెప్తున్నారు. सन 1964 में मम्मा कानपुर आई थी. उनसे मिलने के लिए रेवना से एक पार्टी गई, जिसमें माताजी के साथ हमारे बड़े भाई, छोटी बहन और मैं भी सम्मिलित थी. 1964లో మమ్మ కాన్పూర్ వచ్చారంట. ఆమెను కలవడం కోసం రేవనా సెంటర్ నుండి ఒక పార్టీ కాన్పూర్కి బయలుదేరాం. అందులో మా అమ్మగారు, మా అన్నయ్య, మా చెల్లి, నేను కూడా ఉన్నాము ఆ పార్టీలోని. गांव वाले भड़कोटे की कैसे जाते हैं हम भी देख लेते हैं. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒక పట్టుపట్టారంట, ఎలాగ వెళ్తారు వీళ్ళు చూస్తాం మేము, रेवना నుండి కాన్పూర్ వెళ్ళడానికి అనమాట. लोग लालटेन और लाठी लेकर रास्ते में बैठे थे, जाने वालों को रोकने के लिए. లాల్టెన్ అని లైట్ ఉంటుంది కదా, చిమ్నీ లైట్, ఆ లైట్ కర్రలో పట్టుకుని కూర్చున్నారంట వెళ్ళే వాళ్ళని ఆపడం కోసం ఊర్లో వాళ్ళు. लेकिन वही विधि का विधान जिसका साथी भगवान, उसको क्या रोकेगा आंधी और तूफान. కానీ విధి విధానం ఏంటి, ఎవరికి తోడు భగవంతుడే ఉంటారో వారికి ఏ పెనుగాలి తుఫాను ఆపగలదు చెప్పండి అన్నట్టు ఊళ్ళో వాళ్ళందరూ గొడవ పెట్టుకొని వీళ్ళని ఆపడానికని కూర్చున్నా. सभी जैसे तैसे 18-20 मील पैदल चलकर फिर बस पकड़कर कानपुर पहुंचे. అందరూ కూడా అలాగా ఎలాగోలాగా
18-20 మైళ్ళ దూరం నడిచి వెళ్ళారంట. పార్టీ ఎవరైతే బయలుదేరారో రేవణ ఊరు నుండి కాన్పూర్ వెళ్ళడం కోసం 18-20 మైళ్ళ దూరం వరకు నడిచి అక్కడ బస్సు పట్టుకొని కాన్పూర్ ఎలాగోలా చేరిపోయారంట. जब ये कानपुर पहुंचे तो रात के 11 बज गए थे. వీళ్ళు కాన్పూర్ వెళ్ళేటప్పటికి రాత్రి 11 గంటలు అయిందంట. मम्मा ने उनका प्यार से हालचाल पूछा, उनसे मुलाकात की और टोली खिलाई. మమ్మ చాలా ప్రేమతో వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగారంట. 11 గంటలకు వీళ్ళు చేరిన రాత్రిలో కలిసారంట. అంటే బాగానే ప్రయాణం ఎలా అయింది ఏంటి మాట్లాడతారు కదా, యోగక్షేమాలు బాగున్నారా పలకరించి కలిసి టోలీ కూడా తినిపించారంట మమ్మ. మాతాజీ నే మమ్మా బాబాకి బహుత్ పాలన లీ హై. ఈ విధంగా మా మాతాజీ మమ్మా బాబా నుండి చాలా పాలన తీసుకున్నారు. అभी भी माताजी बिस्तर पर होते हुए भी बाबा के गीत गाती रहती और बाबा को याद करती रहती. ఇప్పుడు కూడా బెడ్ మీద పడి ఉన్నా కానీ మా అమ్మ బాబా పాటలు పాడుతూనే ఉంటుంది, బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. దుర్గాబేన్ వాళ్ళ అమ్మ అయినటువంటి శాంతిదేవి మాతాజీ కోసం అనుభవం ఇలా వినిపించారు అన్నమాట. అన్ని విచిత్రమైన అనుభవాలు. ఎంత వాళ్ళు విఘ్నాలను ఎదుర్కొని నడిచారు చూడండి. మన ఎదురుగా అన్ని విఘ్నాలు లేకపోయినా తపన అనేది ఉండట్లేదు. విఘ్నాలు ఉండడం వల్లే తపన ఉందేమో. ఇవి వింటుంటే మనలో కూడా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. అచ్చల్ అడోల్ స్థితి, సంపూర్ణ నిశ్చయబుద్ధి పెంచుకోవాలి. లోక మర్యాదలు కుల మర్యాదల్లో పడి బాబా ఇచ్చే ప్రాప్తుల్ని వదులుకోకూడదు, వంచితులు కాకూడదు. వాళ్ళందరూ లోక మర్యాదలు కుల మర్యాదలు వదిలి ఎలా వాళ్ళు ముందుకు నడిచారు. తర్వాత వాళ్ళ సంబంధికులు ఇప్పుడు గౌరవిస్తున్నారు కదా వాళ్ళని. అందరికీ అంతే జ్ఞానంలో వచ్చే అనుభవం అన్నమాట. ఎవరు ముందు కాదంటారో వాళ్ళే తర్వాత జ్ఞానంలోకి వస్తారు, పశ్చాత్తాపడతారు కూడా. అందుకనే మనం వెనుకడుగు వేయకూడదు. ఎవరి మాటలు విని ఎవరు అవమానపరుస్తున్నా, ఎవరెన్ని విఘ్నాలు వేస్తున్నా తర్వాత వీళ్ళకి తెలుస్తుంది అనుకోవాలి. మనం ఏం చేయాలో, మనం ఎలా నడవాలో అది అలా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అచంచలంగా స్థిరంగా నిలబడాలి జ్ఞానంలోని. అచ్చా, ఇంకా వేరే అనుభవం అది 6 పేజీలు ఉంది. ఇప్పుడు 4 పేజీలకి ఇంత టైం అయింది. అది 6 పేజీలు ఉంది, ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకు రేపు చదువుకుంటా. అది బ్రహ్మకుమారి మంజుబేన్ అనుభవం. రేపు బరంపూర్ సెంటర్కి ఇన్ఛార్జ్గా ఉన్నారనమాట ఆమె అనుభవం రేపు క్లాస్లో చదువుకుంటాం సాయంత్రం. ఓం శాంతి. రాఖీ కోసం అందరూ విన్నారు కదా టైం టేబుల్. మార్నింగ్ క్లాస్ ఆన్లైన్లో యథావిధిగా జరుగుతుంది. సాయంత్రం క్లాస్ కూడా ఆన్లైన్లోని క్లాస్ ఉంటుంది. నారాయణన్ని క్లాస్, ధారణ క్లాస్, ఉదయం అవ్యక్త మురళి సండే కదా ఉంటుంది రాఖీ రోజు ఆన్లైన్లో. దాని తర్వాత పగలు 10 నుండి 12 ఎవరైనా సెంటర్కి వచ్చి మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే బాబా పిల్లలు ఈ సెంటర్కి సంబంధించి ఉన్నారో అందరూ కూడా ఉదయం 10 నుండి 12 వరకు టైం పెడుతున్నాం. వస్తూ ఉంటే రాఖీలు కట్టేసి పంపించేస్తూ ఉంటాం. కంబైన్డ్గా ఒక దగ్గర కూర్చోవడం ఉండదన్నమాట. దృష్టి ఇచ్చి రాఖీలు కట్టేసి పంపించేస్తూ ఉంటాము. సాయంత్రం 6 నుండి 8 అంటే ఉదయం రాలేని వాళ్ళు ఎవరైనా ఉండిపోతే, సండే కాబట్టి చాలా వరకు అయిపోతుంది ఉదయమే, కానీ ఏదైనా పరిస్థితుల కారణంగా రాలేని వాళ్ళు సాయంత్రం ఎవరైనా ఉంటే 6 నుండి 8 వరకు సాయంత్రం రాఖీలు కడతాం. మళ్ళీ ఒకవైపు ఆన్లైన్ క్లాస్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ పగలు వచ్చేసిన వాళ్ళు ఇళ్ళల్లో కూర్చొని ఆన్లైన్ క్లాస్ వింటారు. ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరు మిస్ అయ్యారో, ఉదయం రాలేకపోయారో వాళ్ళకి ఒకవైపు రాఖీలు కూడా కడతాం అన్నమాట. ఇది संडे प्रोग्राम. सुना हिंदी में जो है वो भी सुन ले. सवेरे मुरली क्लास यथाविधि यथा तथा जैसे चल रहे वैसे ही मुरली चलेगा ऑनलाइन में. शाम को भी धारणा क्लास नारायण भाई का ऑनलाइन में रहेगा. बाकी लाइवली सेंटर पर 10 बजे से 12 बजे तक आ सकते. राखी मनाने के लिए 10 से 12 तक आते रहेंगे, राखी बांध के जाते रहेंगे ऐसे. और जो दिन में नहीं आ पाए वो शाम को 6 से 8 बजे तक आ सकते हैं. जो दिन में आ गए वो ऑनलाइन क्लास सुनेंगे घर में रह के.
जिनका नहीं हो पाए वो 6 to 8 इवनिंग में आके राखी बंधवा सकते हैं। अच्छा, ओम शांति। निमित्त निर्माण निर्मल वाणी घर चलना हो रही माओ अब मुझको ना बुलाओ, तुम मेरे पास आओ। बाबा बुला रहे हैं बच्चों वतन में आओ, अब मुझको ना बुलाओ, तुम मेरे पास आओ। दुखियों की चीत्कारे क्या तुम तलक न आई, क्या भक्तों की पुकारे पड़ती नहीं सुनाई। दुखियों की चीत्कारे क्या तुम तलक न आई, क्या भक्तों की पुकारे पड़ती नहीं सुनाई। उनको दर्श दिखाओ, अब कुछ तरस तो खाओ, अब कुछ तरस तो खाओ। बाबा बुला रहे हैं बच्चों वतन में आओ, अब मुझको ना बुलाओ।